ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని వాక్యము వాగ్దానము అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు గొప్ప వాగ్దానం గురించి చెప్తూ ఉంది. దేవుడు ఎవరి పట్లను పక్షపాతం ఎప్పుడు కూడా చూపించడు. ఏ వంశమైన, జాతి, స్థితి, పరిస్థితి ఉన్నా ఆయనను పిలిచిన వారందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. ఆయనను విశ్వాసంతో పిలిచిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలతో ధనాన్ని, రక్షణను, శాంతి, అవసరాలన్నీ కూడా ప్రభువు సమకూరుస్తాడు. మనకున్న మంచి వాగ్దానం, నన్ను పిలిచి నీవు ఎవరిగా ఉన్నా నేను నీకు సమృద్ధిగా దయచూపుతానని, నీ అవస్థలన్నీ తీరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ప్రార్థన చేయి వారందరి ఎడల తారతమ్యం లేకుండా కృపను చూపించి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇది నాన్న ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఆయన ఖచ్చితంగా తన కృపను చూపించి ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. కృప చూపించగల దేవుని మీద మనం ఆధారపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, సర్వోన్నతుడును, సర్వకృపానిధియగు తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారంటే ఇది కేవలం మీ కృప. అందును బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, ఈ ఉదయకాల సమయంలో లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి ఎడలందరికీ కృప చూపించి ఐశ్వర్యాన్ని ఇస్తానన్నారు. అయ్యా, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కృప చూపించండి, ఐశ్వర్యాన్ని దయచేయండి, ప్రతి అవసరత తీర్చండి. మీ అపారమైన కృప, ప్రేమను మాకు అనుగ్రహించమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. నేను కృప కోసం ఎదురు చూస్తున్నా. ప్రతి అవసరత తీర్చండి. ఇదేనా మా కుటుంబాల్లో ఉన్న అవసరతలు, అక్కరతలు, సమస్యలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, బాధలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. జన్మదినాల గురించి, పుట్టినరోజుల గురించి, అనారోగ్యాల గురించి, ఆర్థిక సమస్యల గురించి, కుటుంబంలో ఉన్న అనేకమైనటువంటి ఇబ్బందుల గురించి పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృప చేత మమ్మల్ని నడిపించి ఈ దినదేవులతో నింపి, మా అవసరతలన్నీ నింపి, మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నడిపించి, మీ ఉన్నతమైన కృప చేత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.